టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది. అందువల్ల అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం 2025లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సింహరాశి, మీరంతా కూడా ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఉజ్జయినికి వెళ్ళి మహాకాళేశ్వరుడి దర్శనం ఇలా చేసుకోవడం కాదు. ఫారెన్ నుంచి వచ్చి మీరు చక్కగా ఢిల్లీలో బృందావనంలో కృష్ణుడిని, కాశీలో విశ్వనాథుడిని, ఇలా కలకత్తా లాంటి మోడర్న్ సిటీస్ ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో పర్యటించడం అనేటటువంటి జరుగుతుంది. అలా విహారయాత్రలుగా వెళ్తారు మీరు. అలాగే భార్యాభర్తల మధ్య ఒక పరస్పరమైనటువంటి అంగీకారము, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు దూసుకువెళ్ళిపోతారు. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం కేవలం మిమ్మల్ని మే 30 వరకు 2025 సంవత్సరం వరకే వేధించగలుగుతుంది. ఆ తర్వాత నుంచే సప్తమ స్థానగతుడు అవుతాడు. కాబట్టి వ్యాపార భాగస్వామితో, జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో మీరు వతండవాదాలు చేసుకోకండి. అలాగే చక్కగా ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి చాలా చిత్రంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఎవరికైతే రోగాలతో బాధపడుతున్నాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా 13 మే 2020 సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని, అలాగే పదవులు కావాలి, ఉన్నత పదవులు, రాజకీయ నాయకులు పదవులు కావాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రవి మేషరాశిలో ఉన్నప్పుడు 13/5/2025 సంవత్సరంలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ రవి మనకి 16 అక్టోబర్ నెలలో ప్రభుత్వాల నుంచి మీకు సకల మర్యాదలు అవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఏ విధంగా అయితే మనకి జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు, విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు జైత్రయాత్ర వెళుతూ మరి మనకి ఈ జనవరి నెలలో మరి వారంతా కూడా 2025 సంవత్సరంలో మాణిక్ మహారాజ్ గారి సంస్థానానికి ఎలాగైతే వస్తుంటే వీళ్ళ సత్కారాలు పొందుతున్నారో ఆ విధంగా పీఠాధిపతులు అవనండి, ఈ యొక్క మనకి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు వీళ్ళంతా తెలుగు మహాసభలు పెట్టుకున్నారు. అంతా కూడా ఇప్పుడు జనవరి నెలలో జరుగుతుంది, ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో. అంటే ఇవన్నీ కూడా ఇలాగ పండితుల యొక్క వాళ్ళందరికీ కూడా సన్మానాలు, సత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇక సినిమా యాక్టర్ల దగ్గరికి వచ్చేసరికి అల్లు అరవింద్ గారు ఎలా ఇబ్బందులు పడుతున్నారో, ఈ ఇబ్బందులన్నీ దాటుకొని 2025 సంవత్సరంలో మళ్ళీ రావు. మొత్తం అంతా కూడా పరిస్థితి అంతా కూడా మెరుగుపడి ప్రభుత్వం నుంచి వీళ్ళ నుంచి సమన్వయంతో పేద ప్రజలకి మనం ఏమైనా చేయాలి అనేటటువంటి కొత్త ఆలోచనలు వీళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, మరి సింహరాశి వారికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి మనకి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రాహు కోసం ఏం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు, రాహు యొక్క శ్లోకాలు చదువుకోవడము. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి దానం చేసుకోవాలి. ఈ విధంగా మనము దుర్గమ్మ తల్లిని మనం ఇంట్లో పెట్టుకొని చక్కగా చిన్న పటాన్ని పెట్టుకొని మనం అమ్మవారి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చనతో ఓం శ్రీ దుర్గాయ నమః అంటూ చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో మీకు జరుగుతాయి. శుభమస్తు. 12 రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సెలవు.